everyone, this is Lekha Sudhir. Welcome back to our channel Kadamba Sumam. మా థైలాండ్ ట్రిప్లో డే 2 వ్లాగ్లో ఏం ఎక్స్ప్లోర్ చేసామో చూద్దామా మరి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డీటెయిల్స్ మిస్ అయిపోతారు కదా, అందుకని డిస్క్రిప్షన్ బాక్స్లో డే 1 లింక్ కూడా ఉంది. జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మొదల నుంచి చూసేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా బ్యాంకాక్ ట్రిప్ లో సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం రండి. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీది కూడానే? లైట్ మార్నింగ్ ఆరెంజ్ జ్యూస్ తో స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా బ్రెడ్ సెక్షన్, టోస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు సాటర్డే కాబట్టి మాకు ఇంకా ఉన్నవి ఇవే ఫ్రూట్స్. ఇక్కడ మ్యాంగో అంటే చాలా స్వీట్ గా ఉంది అండ్ షుగర్ లో ముంచి తీసినట్టుగా ఉంది. కెలాగ్స్, మిల్క్, యోగర్ట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్. ఇక్కడ వీళ్ళు ఆమ్లెట్ కూడా ఇమ్మీడియట్ గా వేసేస్తున్నారు. కోడి బొమ్మ కూడా పెట్టారు. రైస్ విత్ చికెన్. ఇది అయిపోయి ఇది రైస్ విత్ చికెన్. పొద్దున్నే రైస్. పోర్క్ అంట బాబు. అమ్మయ్య, ఫ్రైడ్ పొటాటోస్ ఇది ఒకటి ఉంది మనకి. పోర్క్ మన సెక్షన్ కాదు అసలు అది. ఇది కూడా అదే పోర్క్ సాసేస్. ఇది చికెన్ సాసేస్. ఓకే, పిల్లలు తినడానికి ఇది అవుతుంది. చికెన్ ఇది స్పైసీస్. ఈరోజు సాటర్డే అనమాట, అందుకని మేమందరం ప్యూర్ వెజిటేరియన్స్. హనీ, బ్రెడ్ ఆమ్లెట్, హనీ. ఇదండి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. మా వాళ్ళంతా వచ్చేసారు, చకచకా తినేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బాబాయ్ గారు ఏం తిన్నారు మీరు? నాకు ఆల్రెడీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ నేను బ్లడ్ తీసుకున్నాను, దాని తర్వాత కొన్ని సలాడ్స్ తీసుకున్నాను. ప్యూర్ వెజిటేరియన్ కదా మీరు కూడా? నెక్స్ట్ ఈ ఆమ్లెట్ ప్యూర్ ఎంక కూడా వెజిటేరియన్ కదా. అయ్యో, ఎవరు చెప్పారు? ఆమ్లెట్ తిన్నాను. మంచిది, హెల్దీ ఆమ్లెట్ తిన్నాను. గుడ్ మార్నింగ్. హే, మార్నిక కూడా వచ్చేసింది. గుడ్ మార్నింగ్ పృథ్వీ. గుడ్ మార్నింగ్. మా పిల్లలైతే ఫుడ్కి జర్నీకి పేచి పెట్టకుండా చాలా అడ్జస్ట్ అయిపోయారు. అడ్జస్ట్ అవ్వడమే కాదు, వాళ్ళకి వాళ్ళే ఎంటర్టైన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు హ్యాపీగా ఉంటే ట్రిప్ అంతా జాలీగా ఉన్నట్టే. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి అందరూ వెయిటింగ్ అనమాట, మరి కాస్త బ్యాంకాక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈరోజు మా ఐటినరీలో వాట్ ఫోర్ టెంపుల్ అండ్ రాయల్ గ్రాండ్ ప్యాలెస్ విజిట్ చేద్దామని. ఈ రెండు ఫేమస్ ప్లేసెస్ ఇన్ బ్యాంకాక్ అండ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. సో ఒకటేసారి చూసే విధంగా ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అండ్ పోస్ట్ లంచ్ ఎకాన్సియం మాల్కి వెళ్దామని ప్లాను. ఇంకా టైం ఉంటే నిన్న షాపింగ్ చేయలేదు, కనీసం ఈ రోజైనా షాపింగ్ చేయాలి. నిన్న టైర్డ్ అయిపోయామని అవాయిడ్ చేసేసాము. బ్యాంకాక్లో ఏమో మేము ఉండేది 2 డేసే, ఈరోజు సెకండ్ డే. సో కొంచెమైనా షాపింగ్ చేసుకుందాం. బ్యాంకాక్లో ఈ కెనాల్ మాత్రం వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. సిటీ సెంటర్లో ఇంత ఫ్రెష్ వాటర్ కనిపిస్తుంటే ఎంత ఆహ్లాదంగానో ఉంటుంది కదా. ఇది ఒక హిస్టారికల్ కెనాల్ అండ్ బ్రిడ్జ్ కూడా. క్లాంగ్ మహానాక్ కెనాల్ అట. సరౌండింగ్స్ అంతా షాపింగ్, లో కాస్ట్ షాపింగ్. అంటే మన కోటి షాపింగ్, జనరల్ బజార్, బేగం బజార్ ఉంటాయి కదా, అలాగనమాట. ఇదేనండి వాట్ ఫోర్ టెంపుల్. దగ్గర 10 to 20 acres లో ఉంది. టెంపుల్ స్టార్టింగ్ నుంచి పార్కింగ్ కి రావడానికి 5 to 10 minutes పట్టింది. ఇది చాలా పురాతనమైన ఆలయం.
థాయిలాండ్ లో చాలా పాపులర్ ఈ టెంపుల్. నాట్ ఓన్లీ ఇన్ థాయిలాండ్, వాట్ ఫో టెంపుల్ వరల్డ్ వైడ్ ఫేమస్ అన్నమాట. ఇక్కడ శయనించిన బుద్ధుని విగ్రహం వల్ల ఈ టెంపుల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఎవరైనా థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే థాయ్ సంస్కృతి, కళా వైభవం, ఇక్కడ చరిత్రను తెలియజేసే ఈ ఆలయ దర్శనం తప్పకుండా చూడాల్సిందే. ఇదే టెంపుల్ ఎంట్రీ ఫీ 200 bahts పర్ డే. టెంపుల్కి ఒక సిస్టమ్ ఏంటంటే, ఈ టెంపుల్లోకి రావాలి అంటే స్లీవ్లెస్ అండ్ షార్ట్ డ్రెస్సెస్ నాట్ అలౌడ్ అనమాట. ఫారినర్స్ చక్కగా బ్యాగుల్లో బట్టలు వేసుకొని వచ్చేసి అక్కడికి వచ్చాక షర్ట్స్, స్కర్ట్స్ వేసుకొని లోనికి వస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో చిన్నవి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎటు చూసినా ఐ క్యాచింగ్ వ్యూసే. వింతైన కట్టడాలు, అందము, ఆధ్యాత్మికత అన్నీ కలగలిపి ఉన్నాయి. ఒక్క ప్లేస్ కూడా వదలకుండా మేము మాత్రం ఫోటో సెషన్స్ చాలా బాగా చేసుకున్నాం. ఏదో తెలియని ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్. బుద్ధుడు అంటేనే సరౌండింగ్స్ అంతా స్పిరిచువల్ గా, పీస్ఫుల్ గా ఉంటుంది కదా. ఈ టెంపుల్ డిజైన్, కార్వింగ్స్ ప్రతి ఒక్క విజిటర్ ని అట్రాక్ట్ చేస్తూ డివైన్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ఐ థింక్ థాయిలాండ్ లో ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ కల్చరల్ ఎక్స్ప్లోరేషన్. చూడండి, శయనించిన బుద్ధుని విగ్రహం ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఈ విగ్రహం అంతా గోల్డ్ ప్లేటెడ్. థాయిలాండ్ లోనే అతి పెద్దదైన 150 అడుగుల పొడవున్న గోల్డ్ ప్లేటెడ్ విగ్రహం ఇది. ఈ మహాస్వర్ణ విగ్రహము మెరిసిపోతూ ఎంతో వైభవంగా ఉంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఈ బుద్ధుడి విగ్రహము 46 meters లెంత్, 15 meters హైట్ ఉంది. బుద్ధుని పాదాల మీద సున్నితమైన శిల్పకళ చిన్ని ముత్యాలతో డెకరేట్ చేసి ఉంది. రిక్లైనింగ్ బుద్ధ చుట్టూ 108 ఇత్తడి పాత్రలు ఉన్నాయి. ఈ 108 ఇత్తడి పాత్రలు బుద్ధుడి యొక్క 108 శుభలక్షణాలను సూచిస్తాయట. ఇక్కడికి వచ్చిన వారు పీస్ అండ్ గుడ్ లక్ కోసం కాయిన్స్ వేస్తూ మంచి జరగాలని కోరుకుంటున్నారు. పులంతా ఒక పక్క చాలా పీస్ గా, స్పిరిచువల్ గా, మరో పక్క స్టన్నింగ్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ తో ముగ్ధుల్ని చేస్తుంది. ఆరబంధాల మీద ఆర్ట్ వర్క్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది చాలా పురాతనమైనదై ఉంటుంది. ఇది పాడవకుండా పైన ఫైబర్ షీట్స్ కూడా పెట్టారు. వాట్ ఫో టెంపుల్ అనగానే రిక్లైనింగ్ గోల్డెన్ బుద్ధ అనే అనుకుంటారు. కానీ ఇక్కడ 1000 కన్నా ఎక్కువ బుద్ధుని విగ్రహాలు ఉండడం అన్నది ఇంకొక ఫేమస్ థింగ్. థాయిలాండ్ లోనే ఎక్కువ విగ్రహాలు ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ 1000 బుద్ధాసే. ఇన్నింటిని ఇలా ఒకటే చోట చూడటం మాటల్లో చెప్పలేని అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయం సంప్రదాయమైన థాయ్ మసాజ్లకు కూడా పుట్టినిల్లు. థాయ్ మసాజ్ కి సంబంధించిన క్లాసెస్, కోర్సెస్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారట. వాట్ ఫో టెంపుల్ ఒక అందమైన ఆధ్యాత్మికమైన ఆలయ ప్రాంగణం మాత్రమే కాదు, ఒక మంచి బోధనా స్థలంగా కూడా ప్రసిద్ధి కాంచిందని తెలుసుకున్నాము. ఇకపోతే మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ రాయల్ గ్రాండ్ ప్యాలెస్. లోన ఎంట్రీ దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇక్కడ ఎంట్రీ రోడ్ మాకు చాలా బాగా నచ్చింది. గర్ల్స్ స్లీవ్లెస్ వేసుకోకూడదు, కానీ బాయ్స్ కూడా స్లీవ్లెస్ వేసుకోకూడదు, షార్ట్స్ కూడా వేసుకోకూడదు. ఫుల్ డ్రెస్ లో ఉండాలి బాయ్స్ మాత్రం. సో పాపం మా వాళ్ళంతా ట్రౌజర్స్ కొనుక్కొని మరీ వేసుకున్నారు. ఈ రాయల్ గ్రాండ్ ప్యాలెస్ 18th centuryలో ఉంది, కానీ కొంచెం కూడా చెక్కు చెదరలేదు. చాలా మెయింటైన్ చేస్తున్నారు. అఫీషియల్ సెరమనీస్ కి వాడుతుంటారట. ప్యాలెస్ లో గోల్డ్ స్తూపాస్, పెద్ద పెద్ద హాల్స్, స్టాచ్యూస్, డెకరేటెడ్ వాల్స్, బ్యూటిఫుల్ కోర్ట్ యార్డ్స్, ఎక్కడ చూసినా లోటస్ ప్లాంట్స్, వైభవమైన థాయ్ ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఈ ప్లేస్ కూడా చాలా ఏరియా కవర్ చేస్తుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. మా మావయ్య గారు అయితే రూట్ మ్యాప్ మొత్తం చదివేస్తున్నారు. అండ్ ఒక్క బ్యూటిఫుల్ కార్నర్ ని కూడా మేము వదలకుండా చక్కగా క్యాప్చర్ చేసేసుకున్నాం. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఈ బ్లాక్ స్టోన్ ఎలిఫెంట్సే. అసలు వీటిని ఎవరు చేశారో, ఎంత బాగా అద్భుతంగా నిజమైన ఏనుగుల్ని మరిపించేలా చెక్కారు. గ్రేట్ వర్క్. ఆకాశాన్ని అంటుతున్నట్లు ఈ ప్యాలెస్ డిజైన్ చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మెయిన్ ఇక్కడ ఎమరాల్డ్ బుద్ధ మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఇదే ఆ టెంపుల్. లోనికి కెమెరాస్ నాట్ అలౌడ్. బయట నుంచి స్మాల్ షాట్. అందరూ లోన బుద్ధుని దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నారు. టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విగ్రహము ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. చిన్నగానే ఉంటుంది, కానీ సింగిల్ డార్క్ జేడ్ తో తయారు చేశారు. గోల్డ్ తో అలంకరించబడి ఉంటుంది. త్రూ అవుట్ ఇయర్ లో ఈ విగ్రహానికి 3 times 3 seasons లోనే వెదర్ కి తగ్గట్టు వస్త్రాలంకరణ చేస్తుంటారు.
ఈ టెంపుల్ నుంచి బయటకి రాగానే ఒక ఇత్తడి గంగాళంలో వాటర్ ఉంది. లోటస్ బర్డ్స్తో ఆ నీళ్లు చల్లుకోవాలంట. బ్లెస్సింగ్స్ ఫర్ ప్రాస్పెరిటీ, పీస్ అండ్ గుడ్ ఫార్చ్యూన్. కొత్తగా అనిపించింది ఈ ట్రెడిషన్. ఈ గ్రాండ్ ప్యాలెస్లు చూస్తుంటే కళ్ళకు విందుగా ఉంది. చిన్నప్పుడు ఇలాంటి ప్యాలెస్లన్నీ గ్రీటింగ్ కార్డ్స్లో చూసేవాళ్ళము. ఇలా డైరెక్ట్గా చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇవి అసలు థాయిలాండ్కే రాయల్ ట్రెజర్ అని చెప్పొచ్చు. ఎవ్రీ కార్నర్ బ్యూటిఫుల్గా, వెరీ మచ్ ఫ్యాసినేటింగ్. బ్యాంకాక్ అంటేనే ఏదో పార్టీ ప్లేస్, బీచెస్, షాపింగ్ అనుకుంటారు, కానీ మరోవైపు ఆలయాలు, రాజభవనాలు ఎంతో ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదో ఆకాశాన్ని అంటుతున్నట్లు స్టన్నింగ్ ఆర్కిటెక్చర్, వండర్ఫుల్ ప్లేస్. బయటకి రాగానే ఆకలేసి అందరం ఐస్ క్రీమ్ డబ్బా మీద పడిపోయాము. నేనైతే చక్కగా చాక్లెట్ డ్రింక్ తీసుకున్నాను. సుధీర్ ఏదో వెరైటీగా ట్రై చేద్దామని థాయ్ టీ తీసుకున్నారు. అదేదో చేదుగా ఉన్న టీలో ఐస్ ముక్కలు వేసినట్లు ఉంది. పాపం తాగలేక వదలలేక చాలా ఇబ్బంది పడ్డారు. అగైన్ లంచ్కి మా అడ్డ పెచాబురి ఏరియాకి వెళ్ళిపోయాము. ఈసారి చోలాస్ రెస్టారెంట్ ట్రై చేసాము. యాక్చువల్గా నైట్ మాల్గుడీస్లో 200 bahts పర్ హెడ్ బుఫే డిన్నర్కి తీసుకున్నారు. ఇప్పుడు చోలాస్లో బాగా బార్గెన్ చేసేసి 170 పర్ హెడ్ ఇచ్చామన్నమాట. మెయిన్ కోర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా పానీపూరి, చాట్, దోశ కౌంటర్ కూడా ఉన్నాయి. దోశలు వేసేది మళ్ళీ ఎవరో కాదు, మన తమిళియనే. ఫుడ్ కూడా బాగానే ఉంది. బాబాయ్ గారు మీరేం తిన్నారు లంచ్కి? వెజిటేరియనా? దోశ చికెనా? బాగుందా? మంచి కాంబినేషన్ అది. గోంగూర పచ్చడి బాగుందా? సూపర్. ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్ మంది. పోస్ట్ లంచ్ చెప్పాం కదా, మనం విజిట్ చేసే ప్లేస్ ఐకాన్ సియాం మాల్. దిస్ ఈజ్ మోస్ట్ ఐకానిక్ రివర్ సైడ్ షాపింగ్. ఈ మాల్ 10 AM నుంచి 10 PM వరకు ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల్. ఇక్కడ షాపింగ్, ఫుడ్ మాత్రమే కాదు, ఈవినింగ్ టైం మాల్ రివర్ సైడ్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ ఉంటుంది. అది చూడటానికి చాలా మంది వస్తారు. బోట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఎక్కువ. దట్టు హై అండ్ హై లగ్జరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఫుల్ విండో షాపింగ్ చేసామన్నమాట. ఈవినింగ్ ఈ రివర్ సైడ్ లార్జ్ ఫౌంటైన్, లైట్ షో, కల్చరల్ షోస్ ఉంటాయి. అసలు ఈవినింగ్ అంబియన్స్ అయితే వెరీ అట్రాక్టివ్. కదలాలనిపించలేదు. చాలా రిలాక్స్ అయ్యాము. సరదాగా అందరం కలిసి కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. ఇకపోతే ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో సూక్ ఉంటుంది. ఇది థాయిలాండ్ ట్రెడిషనల్ ఫుడ్కి, స్ట్రీట్ ఫుడ్కి మంచి ప్లేస్. కొన్ని వందల రకాల ఫుడ్స్, నాన్ వెజ్ అయితే చెప్పలేము. అన్ని రకాల జంతువులు, పురుగు, పుట్ర అన్నీ ఉంటాయి. చివరికి మొసల్ని కూడా వదలలేదు. మంచిగా ఫ్రై చేసి ముక్కలు ముక్కలుగా కోసి అమ్మేస్తున్నారు. నాన్ వెజ్ మాత్రమే కాదు, ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ సూప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సుధీర్కి తిరిగి నీరసం వచ్చి ఏదో హాట్ మిల్క్ 480 rupees పెట్టి తీసుకున్నారు. అవి తాగడానికి పల్చగా ఏదో మేకపాల్ లాగా ఉన్నాయి అన్నారు. కానీ మా కజిన్స్ అంతా టీజ్ చేసి పిగ్ మిల్క్ అనేసరికి దెబ్బకు పాపం పక్కన పెట్టేశారు. చెప్పండి, ఇవేం పాలు? ఏంటి సార్ అది? ఎలా ఉంటుంది? సింహం పందిలా ఉంటది కదా.
అసలు అలా కాదు, ఫ్రెష్ మిల్క్ అలా కాదు, అది ఫ్రెష్ మిల్క్ అంటుంది కానీ ఏ యానిమల్ చెప్పాడు ఓహో అంటుంది. కానీ ట్రై చేయాలనుకున్న వారికి మాత్రం వందల వేల రకాల ఫుడ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా తినొచ్చు. ఈ ఫుడ్ జోన్ అంతా కొంచెం వెరైటీగా అట్రాక్టివ్గా ఉంది. ఫైనల్గా ఇదిగో ఈ జ్యూసెస్ ఏవో బతికించేసాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయన్నమాట. మాకైతే ఆరెంజ్ ఫ్లేవర్ చాలా నచ్చింది, ఫుల్ పల్పీ ఉంది. సో ఇవే అందరం తాగేసాము. అండ్ లండన్ నుంచి కూడా మా ఇద్దరు కజిన్స్ ఇప్పుడే వచ్చి మాతో జాయిన్ అయ్యారు. పెద్దవాళ్ళందరినీ హోటల్కి పంపించి ఫుడ్ ఆర్డర్ పెట్టేశామన్నమాట. మేమంతా షాపింగ్కి వెళ్ళాము. బ్యాంకాక్లో నైట్ షాపింగ్ ఫ్లూ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. నైట్ షాపింగ్ అయినప్పటికీ ప్లేస్ అంతా సేఫ్గానే ఉంది, కానీ షాపింగ్ అంత వెరైటీ ఏం దొరకలేదు. సో కొన్ని గార్మెంట్స్, గిఫ్ట్ పర్పస్ అలాగా తీసుకున్నాము. రిటర్న్ అయ్యాక హోటల్లోనే టెర్రస్ పైన చక్కగా పూల్ ఉంది, అక్కడే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని కజిన్స్తో కూర్చొని చాలా టైం స్పెండ్ చేసాము. హ్యాపీ బర్త్డే మావయ్య గారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా నెక్స్ట్ వ్లాగ్లో అసలు ట్రిప్ మెయిన్ థింగ్ మా మామయ్య గారి బర్త్డే అండ్ వీఆర్ మూవింగ్ టు పటయా ఫర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ ఎ లగ్జరీ యాట్. సో మిస్ అవ్వకుండా ఎదురు చూస్తూనే ఉండండి ఫర్ ద బ్యూటిఫుల్ క్లిప్స్ ఆన్ అవర్ లాస్ట్ బ్లాగ్ ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. Thank you for watching Kadamba Sumam.